నియోజకవర్గంలో వారసులు ముగ్గురు మహిళలే. ఒకరు కేంద్ర మాజీ మంత్రి కూతురు, ప్రస్తుత ఎమ్మెల్యే. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే. మూడో మహిళ డిప్యూటీ మేయర్, డిప్యూటీ స్పీకర్ కూతురు. ఎమ్మెల్యే ఎలాగూ టీడీపీ కాబట్టి అక్కడి మాజీ ఎమ్మెల్యే ఏదో విధంగా టీడీపీకి దూరం కావాలని ఆలోచనలో ఉన్నారు. డిప్యూటీ మేయర్ వైసీపీలో ఉండటమే కాదు, ఎటు వెళ్లే అవకాశం కూడా లేదు. ఆ మాజీ ఎమ్మెల్యే మాత్రం జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి జనసేనకు ఆమె సరైన నాయకురాలవుతారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకురాలు? ఆ నియోజకవర్గ రాజకీయాలేంటి? విజయనగరం పేరు వినగానే గుర్తుకొచ్చేది గజపతులు. పూసపాటి విజయరామ గజపతిరాజు, ఆయన కొడుకులు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు రాజకీయాల్లోకి వచ్చినవారే. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అదితి గజపతిరాజు 2019లో పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆమెకు సీటిస్తే ఓడిపోయారు. మళ్లీ 2024లో అశోక్ గజపతిరాజు కోరిక మేరకు ఆమెకే టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో ఆమె విజయం సాధించారు. రాజుల కుటుంబ పోకడలకు భిన్నంగా ఆమె జనంలోకి రావటం, ఇంటింటికి తిరగటం, స్థానిక రాజకీయాలను పూర్తిగా వంట పట్టించుకోవడం పెద్ద మార్పుగా స్థానికులు భావిస్తున్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ఆమె పాతుకుపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. అయితే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీత దురదృష్టవంతురాలిగా మిగిలిపోయారన్నది కూడా విజయనగరం వాసుల అభిప్రాయం. ప్రజాసేవలో తండ్రి బాటలో నడుస్తూ ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చి 2009లో పీఆర్పీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ తరపున ఆమె విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిపోవడమే కాదు, 2014 ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లోనే కోలగట్ల వీరభద్రస్వామిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అశోక్ గజపతిరాజు పట్టుబట్టడంతో ఆయన కూతురికి విజయనగరం టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆమెకు అవకాశం దక్కలేదు. అలా పార్టీలోనే కొనసాగిన 2024 ఎన్నికల్లో మళ్లీ అదితి గజపతిరాజుకే టీడీపీ టికెట్ ఇవ్వటంతో ఆమె ఇండిపెండెంట్గా బరిలో దిగారు. కూటమిలో టీడీపీ అభ్యర్థి బరిలో ఉండగా జనసేన గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా మీసాల గీతకు దక్కింది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇంకోవైపు 2004లో ఇండిపెండెంట్గా, 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన కోలగట్ల వీరభద్రస్వామి గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. మాస్ లీడర్గా ఆయనకి గుర్తింపు ఉండడంతో పాటు అశోక్ గజపతిరాజును, ఆయన కూతురు అదితి గజపతిరాజును ఓడించిన చరిత్ర ఆయనది. అయితే డిప్యూటీ స్పీకర్ హోదాలో మొదటిసారి విజయనగరం వచ్చినప్పుడు హెలికాప్టర్తో పూలు చల్లించుకోవడం, క్రేన్ సాయంతో గజమాల వేయించుకోవటం లాంటివి కొంత ప్రతికూలత పెంచాయని చెబుతారు. నిజానికి ఆయన తనకంటే తన కూతురి రాజకీయ భవిష్యత్తు మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. కూతురు శ్రావణిని విజయనగరం కార్పొరేషన్కు డిప్యూటీ మేయర్ని చేశారు. ఇప్పుడు వైసీపీలో భవిష్యత్తు లేదని గ్రహించిన కోలగట్ల జనసేన వైపు చూస్తున్నారు. ఆయన కూతురిని ముందుగా జనసేనలో చేర్పించి తాను వెనక నుంచి నడిపించటానికి సిద్ధమన్నట్టు జనసేనానికి వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో జనసేనలో చేరటానికి మీసాల గీతకు గాని, కోలగట్ల వీరభద్రస్వామికి గాని అవకాశం ఉంటుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఉండటం, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెంది ఉండటం, మహిళ కావటం, వైసీపీలో చేరకపోవటం లాంటి అంశాలు మీసాల గీతకు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి గాని, ఆయన కూతురు గాని అయితే జనసేనలో ఆ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉంటారని జనసేన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా మొత్తాన్ని నడిపించగల స్థాయిలో జనసేనకు నాయకులు లేకపోవడంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.